8 సంవత్సరాల వయస్సులోనే పరిశుద్ధాత్మని యొక్క అనుభవాన్ని మీరు పొందుకున్నారా? ఇది ఒక క్వెషన్ మార్క్ కావచ్చు. కానీ అది క్వెషన్ మార్క్‌గా ఉండకూడదు. మన జీవితాల్లో పరిశుద్ధాత్మునికి చోటు వయస్సుతో పని లేదు. ఎవరైతే దేవుని చిత్తానికి లోబడి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో, ప్రార్థిస్తారో, దేవునికి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ఎవరు ఆశిస్తారో వారిని దేవుడు తన ఆత్మతో, తన పరిశుద్ధ ఆత్మతో నింపడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధముగానే ఉండు దేవుడు. మనం చిన్న వయసులోనే యేసుని ప్రేమించినప్పుడు, దేవుని చిత్తానికి లోబడితే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఆ అనుభవం అనేది ఒక భావోద్వేగంతో కూడినది కాదు కానీ అది దేవునితో మనకు వ్యక్తిగత సంబంధాన్ని కలగజేస్తుంది. ఇంకా పరిశుద్ధంగా జీవించటానికి, ప్రార్థించటానికి దేవుని వాక్యాన్ని చిన్న వయసులోనే మనం అర్థం చేసుకోవడానికి, ఇంకా దేవుని సాక్షులుగా ఒక రోదే లాంటి చిన్న సాక్షులుగా, సిరియా దేశపు చిన్న సాక్షులుగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. 8 సంవత్సరాల వయసులో పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందడం అనేది అసాధ్యమని అనుకుంటున్నారా? అది ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే దేవుడు వయస్సుని చూడగానే హృదయాన్ని చూస్తాడు. చిన్నపిల్లలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు యేసు ప్రభువు గారు ఆ యొక్క మరియ గర్భంలో ఉండి మరియను చూడగానే ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్న శిశువు పరిశుద్ధాత్మతో గంతులు వేసినట్లు బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అవును, నా జీవిత సాక్ష్యాన్ని ఈ దినం మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. నా చిన్న వయసులో నాకు 7 సంవత్సరములు 8 మధ్య వయసులో మా యొక్క తల్లిగారు ఒక ఊరును, ఒక పట్టణం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవటం అనేది జరిగింది. అప్పుడు నేను ఒక సంస్థలో మా సహోదరి టీచింగ్ చేస్తున్న క్రమంలో నేను అక్కడే చదువుకోవడానికి వీలుగా ఉండడానికని చెప్పి మా యొక్క అమ్మగారు నన్ను అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళడం అనేది జరిగింది. 7 సంవత్సరాలు వయసు అంటే నేను చదివేదైతే థర్డ్ క్లాసు, ఇంకా 4థ్లోకి వెళ్తాను. అయితే ఆ చిన్న వయసులో నాకు తెలియదు అప్పుడు మా అమ్మగారు ఊరు వెళ్తున్నారని. నైటు వదిలేసి నన్ను వెళ్ళారు. అయితే నేను మా అమ్మగారి మీద చాలా బెంగ పెట్టుకుని ఆ టైంలో నాకు తెలిసిన అనుభవం ఒకటే. అమ్మ ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేది. యేసయ్యని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ అనుభవాన్ని నేను చూశాను. అయితే ఎక్కువగా యేసయ్యని తలవడం, యేసయ్యకే తన కష్టాలు చెప్పుకోవడం, అటువంటి చూసిన క్రమంలో నాకు తెలియని వయసులోనే నాకు అమ్మ మీద బెంగ వచ్చినప్పుడల్లా, ఎవరైనా ఏదన్నా అన్నప్పుడల్లా నేను ఎక్కువ శాతం యేసయ్య నాకు సహాయం చేయండి అని చెప్పేసి నేను నా యొక్క ఫీలింగ్స్ని యేసయ్యతోటి షేర్ చేసుకునేదాన్ని. నాకు అమ్మ కావాలని చెప్పేసి నేను ఆ చిన్న వయసులో ఎక్కువగా ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని. అయితే దేవుడు ఒకానొక సమయంలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. అయితే ఆ టైంలో నేను అది ఒక హాస్టల్, పెద్ద క్యాంపస్, భీమవరం మన్నార్ చర్చ్ క్యాంపస్ మాట. అక్కడ బైబిల్ కాలేజు, ఇంకా చిల్డ్రన్స్ హోము అన్నీ ఉండేవి. నాతో పలంగా చాలామంది పిల్లలు ఉండేవారు, నా స్నేహితులు ఉండేవారు. అయితే ఆ హోమ్లో మిడ్ నైట్ ప్రేయర్ అంటే 3 వరకు జరిగేది మాట. అయితే హోల్ నైట్ ప్రేయర్ మాట.
నైట్ అంతా జరిగేది. అయితే నేను నాకు హోమ్‌లో ఒక్కదాన్ని, ఇంకా పిల్లలు ఉన్నారు. అయినా కూడా నాకు భయం వేసి దేవుని సన్నిధిలో పెద్దవాళ్ళతో ఉంటే మంచిది అనిపించి నేను ఆ ప్రేయర్‌లో కూర్చోవడం అనేది జరిగింది. జరిగితే అప్పుడు 10కి స్టార్ట్ అయ్యి 3 వరకు ఉన్నది. 12:30 12:30 ఆ టైం వరకు చక్కగా అపోస్తలుల కాలంలో ఎలాగైతే ఎక్కువ పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, ప్రార్థనలో ఎక్కువ గడిపేవారో, ఆ అనుభవంలోనే నేను ఆ సన్నిధిలో కూర్చోవటం అనేది జరిగింది. అప్పుడు నేను వారితో కలిసి నేను పాటలు పాడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా, పాటలు పాడుచుండగా మధ్యలో నాకు తెలియకుండానే నేను ఆ యొక్క పరిశుద్ధాత్మ, నేను చర్చిలో బలిపీఠానికి దగ్గరగా కాకుండా ఎక్కడో దూరంలో, ఎక్కడో చాలా దూరంలో కూర్చుని ఉన్నాను. ఆ యొక్క పాటలు పాడుతున్న క్రమంలో నేను కూడా వారితో కలిసి కళ్ళు మూసుకుని పాటలు పాడుతున్న సమయంలో, మరి నేను ఎప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నా పైకి ఏ ఏ ఏ సందర్భంలో నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నా పైకి వచ్చాడో తెలీదు, కానీ నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఆ బలిపీఠం యొద్దకు మోకాళ్ళ మీద ప్రాకుకుంటూ వెళ్ళాను. వెళ్ళి అక్కడ నా 2 చేతులు జోడించి ఆ బలిపీఠం మీద నా తల పెట్టుకుండి అలాగ కళ్ళు మూసుకుంటే ఉన్నాను. చాలా సమయం అయింది, నాకు తెలీదు. కానీ అక్కడ పాటలు కంప్లీట్ అయిపోయినాయి, వాక్య పఠన కంప్లీట్ అయిపోయింది. వాక్యాన్ని వివరిస్తున్నారు పాస్టర్ గారు. ఆ సందర్భంలో నేను కళ్ళు తెరవలేదు ఇంకాను. నాకు ఒక దర్శనం వస్తుంది. ఒక పెద్ద వెలుగు, ఒక పరిశుద్ధమైన వెలుగు, తెల్లటి వెలుగు నా మీద ప్రకాశిస్తుంది మాట. నా యొక్క తలపైన ఒక ముసుగు వలె నా మీద పడటాన్ని నేను చూస్తున్నాను. వచ్చి నా మీద అది అలా టచ్ అవ్వగానే నేను కళ్ళు తెరిచి చూసేసరికి పాస్టర్ గారు మెసేజ్ ఇస్తున్నారు. అయితే నా చిన్న వయసులో నేను ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి నా పక్కన ఎవరూ లేరు. బలిపీఠం దగ్గర నేను ఒక్కదాన్నే ఉండడం అనేది జరిగింది. స్టేజ్ పైన బలిపీఠం మీద పాస్టర్ గారు ఉన్నారు. నా వెనక 3 లైన్లు దాటి అందరూ కూర్చుని వాక్యాన్ని వింటున్నారు. అప్పుడు నాకు సిగ్గుగా అనిపించింది. ఆ చిన్న వయసులోనే ఇదేంటి నేను ఇక్కడ ఉన్నానని చెప్పి సిగ్గుగా అనిపించి, అప్పుడు లేచి వెంటనే నేను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి నా యొక్క ప్లేస్లో నేను కూర్చోవటం అనేది జరిగింది. అయితే ఈ యొక్క సన్నివేశం అంతా నేను చిన్న వయసులో నాకు ఎవరితోటి షేర్ చేసుకోవడానికి నాకు తెలియలేదు. కానీ నాకు పరిశుద్ధాత్ముడు అని ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య గురించి, పరిశుద్ధాత్మ అంటే ఏంటని తెలిసేసరికి, ఆ వయసు వచ్చినప్పుడు నన్ను ఆ వయసులో దేవుని పరిశుద్ధాత్మ తాకిందని నేను గ్రహించగలిగాను. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు వయసుతో సంబంధం లేదు. దేవుడు ఎవరినైనా తన పరిశుద్ధాత్మతో నింపగలడు. ఎందుకంటే బాలుడైన సమూయేలు తన తల్లిని విడిచి ఆ యొక్క యాజకుల దగ్గర పరిచర్య చేస్తుండగా దేవుడు ముమ్మారు బాలుడైన సమూయేలుని పిలుస్తాడు. పిలిచినప్పుడు అతడికి ఆ స్వరము దేవునిదని అతడు గ్రహించలేక తను యాజకుడు స్వరమే అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అది కాదని చెప్తారు. అలాగా ఆ వయసులో పరిశుద్ధాత్మని గురించి తెలియకపోవటం అది నిజమే. కానీ దేవుడు దర్శించినప్పుడు ఆ యొక్క గొప్ప శక్తి అనుగ్రహింపబడుతుంది. నాకు అప్పటి నుండి వాక్యం బైబిల్ చదివితే నాకు కన్నీరు కార్చి ఏడ్చేదాన్ని. నాకు ఏమర్థమయ్యేదో తెలియదు, కానీ వాక్యాన్ని చదివినప్పుడు నేను 9 ఇయర్స్ ఆ స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు ఏడ్చేదాన్ని వాక్యం చదువుతుండగా. అలా దేవుడు
నన్ను ఆ చిన్న వయసులోనే దేవుని యొక్క ఆత్మతో నింపబడడానికి, పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో ఉండడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసేవాడు. కానీ ఈ దినము చాలా వరకు పిల్లలు ఎక్కువ శాతం పరిశుద్ధాత్మని సహవాసం అనేది పిల్లల్లో ఉండడానికి చాలా లోపిస్తుంది. పెద్దవాళ్ళకు కూడా ఆ పరిశుద్ధాత్మని యొక్క అనుభవాన్ని పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దేవునితో ఎక్కువ సహవాసం, దేవునితో హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారికి తప్పనిసరిగా దేవుడు ఆ సహవాసాన్ని అనుగ్రహిస్తారు. నేను యవ్వనంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు మరి ఒకసారి ఆ సహవాసాన్ని నాకు అనుగ్రహించారు. ఆ పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని మరలా నాకు జ్ఞాపకం చేశారు. అది కూడా నేను మరి ఒక వీడియోలో మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. దయతో ఈ యొక్క ఛానల్ని మీరు ఫాలో అవ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభువు పేరట. ఎందుకంటే కొన్ని అనుభవాలు తెలియాలని ఆశపడుతున్నాను. ప్రభు పేరట మీకు వందనాలు.